ఉక్కపోత వాతావరణం, వర్షం లేనప్పుడు బాగా ఉక్కపోత వాతావరణం గమనించాం. ఇటువంటి ఉక్కపోత వాతావరణం బాగా ఇట్లా ఉన్నప్పుడు మనకు నల్లి, ఎసీరియా ఖజాని అనే నల్లి అనేది ఉధృతి బాగా పెరుగుతుంది. ఈ కంది ఉధృతి పెరిగితే సమస్య ఏంటంటే ఈ నల్లి ద్వారా వైరస్ తెగులు ఎక్కువ మొత్తంలో వ్యాపించి కంది పంటలో మొక్కలు అక్కడక్కడ గొడ్డుపోయి ఉంటాయి. అంటే మొక్కలు పూతపోయేవు, కాతగాయవు. ఇవి గొడ్డు మోతు తెగులు అని పిలుస్తారు. ఈ గొడ్డు మోతు తెగులు ఈ వైరస్ వల్ల వ్యాప్తి చేసే ఈ ఎసీరియా ఖజాని అనేది ఎలా వస్తుందంటే, ఒకటి వాతావరణంలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు, రెండవది పంట పొలం కలుపుతో నిండి ఉన్నప్పుడు. ఈ రెండు సందర్భాల్లో ఈ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం మీద దృష్టి పెట్టాలి. ఎక్కడెక్కడైనా తొలి దశలో మనకు అటువంటి ఈ గొడ్డుమూతు తగిలి సోకిన మొక్కలు ఎలా కనబడతాయంటే, మనకు ఆకులు మొజాయిక్ అంటే పసుపు వర్ణంలో చుక్కలు ఇట్లా చిన్న ఆకులతోనే అట్లా కనబడుతుంటాయి. అటువంటి తొలి దశలో అటువంటి మొక్కలు గమనించినప్పుడే మనము తొందరగా పీకేసి దూరం పడేయాలి. తర్వాత వీటి నివారణ కోసం వెటబుల్ సల్ఫర్, నీటిలో కరిగే గంధకము, లేదంటే ఒబెరాన్ అంటారు, ఇటువంటి మందులను మార్చి పిచికారీ, అంటే వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయడం ద్వారా ఈ నల్లి ఉధృతి పూర్తిగా తగ్గిపోతుంది. నల్లి ఉధృతి తగ్గిపోతే మనకు ఈ గొడ్డుమూతు తెగులు అనేది మనకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మనం ఈ సమయంలో కంది పంటలో ఈ గొడ్డుమూతు తెగులు యొక్క నివారణ, అలాగే కలుపు యాజమాన్యం, వీటన్నిటి మీద దృష్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎలాంటి పోషక యాజమాన్యాలు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కడన్నా నీరు బాగా నిలబడి ఉండి మొక్క గిడసబారి ఉంటే ఒకసారి పైపాటుగా పోషకాలను అందించవచ్చు.